ఈ రోజు కాలంపత్యానికి చేసినటువంటి గౌరవ పెనుగొండ శాసనసభలో రాష్ట్ర మంత్రివర్యులకు స్వాగతం. ఇప్పటివాడి కాలనీ వాసులు చాలా కాలం ఈ సందర్భంగా మంత్రివారికి నా దర్గా నమస్కారం. ఈరోజు సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా మరి కియా వారి సహకారంతో మరి నియోజకవర్గంలో మరి చాలా సిఎస్ఆర్ ఫండ్స్తో మనం అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. సుమారుగా 36 కోట్ల రూపాయలతో మన సిఎస్ఆర్ నిధులతో బస్ షెల్టర్స్ కావచ్చు, ఆర్ఓ ప్లాంట్లు కావచ్చు, ఐటీఐ కాలేజ్ కావచ్చు, మొత్తం హాస్పిటల్ కావచ్చు, అదేవిధంగా పెనుగొండ హాస్పిటల్ ఎక్విప్మెంట్ కావచ్చు, ఇది విధాలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ మరి ఓవర్ హెడ్ ట్యాంక్స్ కట్టాము. దాంతోపాటు ఈరోజు పెనుగొండ మున్సిపాలిటీలో అంగన్వాడీ సెంటర్లు 2 అంగన్వాడీ సెంటర్లు కూడా పూజ కార్యక్రమాలు కూడా చేశాం. సిఎస్ఆర్ నిధులతో ఒక్కొక్క బిల్డింగ్ 30 లక్షల రూపాయలతో అధునాతకంగా మరి పిల్లలకు అన్ని వసతులు ఏర్పాటు చేయడం విధంగా మరి ఈరోజు 2 సిఎస్ఆర్ ఫండ్స్తో సుమారుగా 70 లక్షల రూపాయలతో అంగన్వాడీ సెంటర్ భూమి పూజ కార్యక్రమం. అదేవిధంగా వాళ్ళు అభివృద్ధి కార్యక్రమాలు సీసీ గతంలో కొన్ని సంవత్సరాలుగా మరి ఎలాంటి మున్సిపాలిటీలో కావచ్చు, నియోజకవర్గంలో కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడే కానీ సీసీ రోడ్లు వేయలేదన్న విషయం మన అందరికీ తెలుసు. మరి అతి తక్కువ కాలంలోనే మరి మున్సిపాలిటీలో మరి నేను ఎన్నికల సమయంలో మరి ఉప్పరవాడ మా ముస్లిం సోదరుల కోరిక మేరకు మేము ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం, ఖచ్చితంగా మీ సీసీ రోడ్లు డ్రైనేజ్ పూర్తి చేస్తామన్నాం. ఈరోజు సీసీ రోడ్లు డ్రైనేజ్ కూడా పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా మున్సిపాలిటీ పరిధిలో ఇతర సీసీ రోడ్లు డ్రైనేజీలు కూడా మరి నారాయణమ్మ కాలేజీలో సుమారుగా 78 లక్షలతో డ్రైనేజీలు పూర్తి చేశారు. ఇతర అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఈరోజు భూమి పూజ కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశామన్న విషయం వాళ్ళు ఏం చేశారని ధీమాగా ఉన్నారు. మేము క్లారిటీగా ఉన్నాం. వైసీపీ పార్టీ క్లోజ్ అయిపోయింది. వాళ్ళ ఉనికి కోసం, వాళ్ళ పార్టీ ఉనికి కోసం వాళ్ళ కార్యకర్తలను రెచ్చగొడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలు క్లారిటీగా ఉన్నారు. 5 సంవత్సరాల్లో చేయలేనివి మేము ఈ 2 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నాం. ఏ డిపార్ట్మెంట్ అన్నా కానీ మరి రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, జిల్లాల వ్యాప్తంగా కావచ్చు, నియోజకవర్గ వ్యాప్తంగా చూసినా మరి అభివృద్ధిలో పరుగులు పెడుతున్నాం. ఒక సంక్షేమ పథకాలను చేస్తున్నాం, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం, ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నాం, మరి ఆర్ఎంబీ రోడ్లు వేస్తున్నాం. అన్ని విధాలుగా ఈరోజు అభివృద్ధిలో పరుగులు పెడుతున్నాం. ఇంకా వైసీపీ పార్టీ ఉందని వాళ్ళు అనుకుంటున్నారే తప్ప ప్రజలు వైసీపీ పార్టీ లేదు, వైసీపీ పార్టీ రాదు, అయిపోయింది, వైసీపీ పార్టీ క్లోజ్ అయిపోయిందని ప్రజలు క్లారిటీగా ఉన్నారు. ఎందుకంటే అభివృద్ధిని చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, అభివృద్ధిని చూస్తారు. రపరపా నరుకుతామంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరు భయపడరు, చాలా తెలివైన వాళ్ళు. ఏ సమయంలో ఏ విధంగా సమయస్ఫూర్తితో ఈ రాష్ట్రానికి మళ్ళీ కూటమి ప్రభుత్వం అవుతానే అని సంకల్పంతో ఓటేసి గెలిపించారు. ఆ సంకల్పాన్ని మేము నిలబెట్టుకుంటున్నాం. అభివృద్ధిలో అన్ని డిపార్ట్మెంట్లలోనూ మేము పరుగులు పెట్టిస్తున్నాం. మహిళలపైనే కాదు, గతంలో మహిళలపై జరిగిన దాడులన్నీ వైసీపీ ప్రభుత్వంలో మేము రాష్ట్రపతి గారికి తీసుకెళ్లి పెద్ద డైరీ ఇచ్చొచ్చాం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి మహిళలన్నా కనపడలే, కాపులన్నా కనపడలే, రెడ్లన్నా కనపడలే, బడుగు బడిహీన వర్గాలన్నా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి కనిపించలేదు. ఈరోజు శవ రాజకీయాలు, చిల్లర రాజకీయాలు మరి వాళ్ళ పార్టీ ఉనికి కోసం చేస్తున్నారు. క్లారిటీగా ఉన్నారు. చట్టం తరపంతం చేసుకుపోతా ఉంది. మేము క్లారిటీగా లా అండ్ ఆర్డర్ని పాటిస్తున్నాం. ఏమీ లేదు. ఎవరిని ఏ తప్పు ఎవరు ఏ స్థాయిలో ఏ పార్టీ వాడు తప్పు చేసినా వదిలే ప్రసక్తే లేదు.